బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ రణరంగంగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు చిత్తకొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ తన్నుకున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఇరుపక్షాల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు కలగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాంధీ భవన్ రణరంగంగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు చిత్తకొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ తన్నుకున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఇరుపక్షాల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు కలగజేసుకోవడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంతో భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ నెలకొని దాడి చేసుకున్నారు. యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి పదవులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ రణరంగంగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు చిత్తకొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ తన్నుకున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వడంపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, చక్రి, గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఇరు వర్గాలు అయితే దాడి చేసుకున్న సంఘటన జరిగింది. అయితే గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ స్టేట్ బాడీ జనరల్ సమావేశం జరుగుతున్న సందర్భంలో భద్రాద్రి జిల్లా సెక్రటరీగా చేసినటువంటి సుధీర్ పై దాడి చేయడం జరిగింది. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చీకటి కార్తీక్ కి పోటీ చేసే అర్హత లేకపోయినా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం లేదు, పాత వారిని కూడా పక్కన పెడుతున్నారని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్ర అంటే వాళ్ళపై విరుచుకుపడిన సంఘటన జరిగింది. మొత్తానికైతే కొట్టుకోవడం జరిగింది. ఇరు వర్గాలు అయితే దాడి చేస్తున్న సంఘటన కూడా జరిగింది. యూత్ కాంగ్రెస్ లో ఇప్పటికే కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇరు వర్గాలు కూడా బాహాబాయికి దిగడం జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుతులు కూడా గుద్దుకోవడం జరిగింది, షర్టు కూడా చింపుకోవడం జరిగింది. మొత్తానికి గాంధీ భవన్ లో మాత్రం కొద్దిసేపు ఏం జరుగుతుందో కూడా అక్కడ ఉన్న వారికి కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నేతలు అయితే ఇప్పటికైతే ఒకరిపై ఒకరి దాడిని చేస్తున్నారు. ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఘటనపై అయితే యూత్ కాంగ్రెస్ అయితే నేతలైతే అధిష్టానంపై, మరోపక్క ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులపై కూడా తీవ్ర ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. పాత వారిని పక్కన పెడుతున్నారని చెప్పేసి కూడా ఇట్లాగే ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో పార్టీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు దీన్ని సరిచేసుకోవాలని చెప్పేసి కూడా యూత్ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాజు, పార్టీ పదవుల కోసం కాంగ్రెస్ యూత్ లీడర్లు కొట్టుకోవడం పైన పార్టీ పెద్దలు ఎవరైనా స్పందించారు? ఇప్పటి వరకైతే పార్టీ పెద్దలు దీనిపై ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగిన యూత్ కాంగ్రెస్ సంబంధించిన సమావేశం ఉందో ఈ సమావేశంలో జనరల్ బాడీ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలోనే ఇప్పటికే యూత్ కాంగ్రెస్ నేతలు అయితే బాహాబాయికి దిగడం జరిగింది, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పాత వారిని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఒకవైపు, మరొక వైపు భద్రాద్రి జిల్లా సెక్రటరీగా పోటీ చేయడం సుధీర్ పై దాడి అయితే చేయడం జరిగింది. ఆయన షర్ట్ కూడా దింపడం జరిగింది. ఒకేసారి ఆయనపై ఆ యొక్క యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరినొకరు దూషించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ పార్టీ నేతలు కూడా, పార్టీ ఎవరైతే రాష్ట్ర నాయకులు కూడా ఈ వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. పాత వారిని కూడా కలుపుకొని పోవాలి, ఖచ్చితంగా కొత్త పాత కలుపుకొని వెళ్లాల్సింది పోయి కేవలం కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా యూత్ కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు చూడాలి మరి అధిష్టానం పెద్దలు దీన్ని ఎట్లా తీసుకుంటారు. సో ఇప్పటికైనా అంటే పాత వారిని గుర్తిస్తారా, పాత కొత్త అందరికీ కలిసి పదవులు ఇస్తారా, లేదంటే కొంతమందికి పదవులు ఇవ్వడం వల్ల పార్టీలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీకి ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. సో కాబట్టి పార్టీ పెద్దలు ఏం చేయబోతా ఉన్నారు తర్వాత అనేది చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ రాజు.